ఫ్యాటీ లివర్, ట్యాక్సులు కట్టి మందు కొట్టి తెచ్చుకోకుండా వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది ఇవాళ మోస్ట్ కామన్ అయిపోయింది. డయాబెటీస్ కంటే కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లము చాలా ఎక్కువగా విస్తరించింది ప్రజల్లో. ఇది చిన్న వయసు నుంచి, ఒకప్పుడు కొంచెం పెద్ద వయసులో వచ్చేది కానీ ఇప్పుడు చాలా చిన్న వయసు నుంచి ఫ్యాటీ లివర్ అలా చూస్తున్నాం. అయితే ఒక దురదృష్టం ఏంటంటే అలోపతి సంబంధించిన ట్రీట్మెంట్లో ఫ్యాటీ లివర్ వస్తే వీళ్ళ దగ్గర ఎలాంటి పరిష్కారం లేదు. అసలు ఫ్యాటీ లివర్ని ఎందుకు వస్తుందనే సైన్స్ని అర్థం చేసుకోవడంలో పూర్తి వైఫల్యం చెందారు. అక్కడ డెఫినేషన్లో నిజానికి ఫ్యాటీ లివర్ వచ్చేది ఒకందుకు, వీళ్ళు ఇచ్చే డెఫినేషన్లో వేరే దానికి. ఎంతసేపు ఏం చెబుతారంటే బాగా ఎక్కువ తింటే, అంటే ఒక అవగాహన, డిఫరెంట్ భిన్నమైన వాదనలు ఉన్నాయి. బాగా ఎక్కువ తింటే ఆ ఫ్యాట్ని అందులో ఉండేదాన్ని ప్రాసెస్ చేయాలంత తిన్నప్పుడు అది వదిలేసింది అక్కడ ఫ్యాట్గా మిగులుతుంది లివర్ అని. పచ్చి అబద్ధం, వాస్తవానికి విరుద్ధమైన స్టేట్మెంట్. జాగ్రత్తగా గమనిస్తే లివర్కి అనేక వాటిని మనకి స్టోర్ చేసుకున్న తర్వాత మనకు అందిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి లివర్లో ఉండే గ్లైకోజన్ అనే రిజర్వ్లో మనం వాడుతున్న గ్లూకోజ్, ఇప్పుడు మనం రెగ్యులర్గా నేను మీతో టీవీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడతానంటే నేను ఏ ఎనర్జీతో మాట్లాడుతాను, లివర్ నుంచి ఉన్న గ్లైకోజన్ తీసుకుని మాట్లాడుతాను. అంతేగాని ఎప్పుడో తిన్నాను నేను ఇడ్లీ నుంచో దాని నుంచో నేను ఆ ఎనర్జీతోనే మాట్లాడలేదు. గ్లైకోజన్ రిజర్వ్. అలాగే ఫ్యాట్ సాల్బుల్ విటమిన్ అయిన విటమిన్ ఏడీఈకేల్ని స్టోర్ చేసినట్టే అది ఎమర్జెన్సీలో ఇవ్వడం కోసం ఫ్యాట్ని కూడా స్టోర్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది? గతంలో లేని ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది గమనించండి. ఒకప్పుడు మన తాతలకి వీళ్ళకి రోజుల్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్ సమస్య లేదు. ఎందుకో తెలుసండి? అసలు ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మన పెద్ద పెద్ద మహానుభావులు పండితులు నడితే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి 10 మంది డాక్టర్లు కూర్చోబెట్టి వరుసనే పెద్ద ఉపన్యాసాలు చెప్పిస్తారు గంటల సేపు. ఏదో సింపుల్, అంతా గ్యాస్, ఒక్కటి కూడా అందులో నిజం లేదు. సింపుల్ లాజిక్. ఫ్యాట్ లివర్ ఎందుకు వస్తుందంటే నువ్వు సరిగ్గా ఫ్యాట్ వేసుకోకపోతే వస్తుంది. దట్స్ ఆల్, సింపుల్. అసలు లివర్ ఎందుకు స్టోర్ చేస్తుంది? ఒక లివరు ఏదైనా స్టోరేజ్ ఎందుకు చేస్తుంది? మనకి రెగ్యులర్గా తినే పరిస్థితి ఉండదు, రెగ్యులర్గా మనం ఇచ్చే ఆహారంలో అన్నీ దొరికే పరిస్థితి ఉండనప్పుడు ఏదైతే డెఫిసిట్ ఉంటుందో భావిస్తుందో ప్రధానంగా వాటిలో ముఖ్యమైన వాటిని దాచి అవసరం ఉన్నప్పుడు శరీరానికి మనం నేరుగా ఆహారం ద్వారా అందించకపోయినా కూడా అది స్టోరేజ్ నుంచి తీసేస్తుంది. ఇది లివర్ విధుల్లో ఒక ప్రధాన భాగం. అలాగే ఎప్పుడైతే మనం ఫ్యాట్కి భయపడి మన బెదరేశారు కదా ఈ మహానుభావులు అంతా కూర్చుని 4 దశాబ్దాల క్రితం అమెరికాలో కూర్చున్న దొంగల మూట ఈ కొలెస్ట్రాల్ అనే బూచిని చూపించి కొలెస్ట్రాల్కి అనే దానికి వీళ్ళు చెప్పే బ్యాడ్ అనే దానికి వ్యతిరేకమైన నెయ్యిని కోడిగుడ్డల్లో ఇలాంటివన్నీ మానిపించారు. గుర్తుందా మీకు? ఫ్యాట్ని చూస్తే వస్తా పోంచారు మనని. అలాంటి ఫ్యాట్ని ఎప్పుడైతే దూరం చేశారో అప్పటి నుంచి ప్రపంచానికి ఈ ఫ్యాటీ లివర్ దరిద్రం పట్టుకుంది. కేవలం తాగుబోతులకు మాత్రం వచ్చే ఫ్యాటీ లివర్ కాస్త తాగనాళ్ళందరికీ 100కు 99 మందికి వచ్చే స్టేజ్కి దరిద్రం వెళ్ళిందంటే ఆ దౌర్భాగ్యం మొత్తం అక్కడి నుంచే వచ్చింది. ఆ దరిద్ర భావజాలం, కొలెస్ట్రాల్ అంటే భూతం అనే భావజాలం చూపించి ఎప్పుడైతే నెయ్యిలు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే మారిపోయావో దరిద్రం బిగినైంది. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం నెయ్యి అసలు వేసుకొని వాతావరణం మనకు ఉందో మనకు మనిషికి కావాల్సింది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. దెర్ ఇస్ నో ఎసెన్షియల్ గ్లూకోజ్. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు అనుకున్న సందర్భంలో ఏంటంటే ఈ లివరు మన శరీరంలో ఫ్యాట్ వచ్చినట్టు దాయటం మొదలు పెడుతుంది. అలా దాయిగా మీరు ఎంత డెఫిసిట్ ఇస్తే అమ్మో రేపు పొద్దుడికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కావాల్సిన రోజు ఇబ్బంది పడతాడని అంత దాస్తుంది. అలా దాచింది మొత్తం 5% ఆఫ్ లివర్ బరువు కంటే ఎక్కువైనప్పుడు దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ రాగానే మనం ఒక అలోపతి డాక్టర్ని సంప్రదిస్తాం. అలోపతి వెళ్ళగానే ఆయన ఏమంటారంటే సరే మందులు ఇచ్చేది అదేం పని చేయకపోయినా ఫార్మాలిటీ కోసం కొన్ని మందులు రాసినాక ఆయన ఇచ్చే సలహా ఏంటంటే అమ్మ ఫ్యాట్ ఏమైనా తింటున్నావా, నెయ్యి వేసుకుంటున్నావా, మాని. ఎక్కడో లేదండి అంటుంది. అబ్బాయి ఎక్కడో వెళ్తా ఉంటుంది, అది కూడా కట్ చేయమంటారు. చివరికి ఆ దోశలు వేసి ఆయిల్ కూడా కట్ చేస్తారు. ఆయిల్ కట్ చేసినాక నెక్స్ట్ మంత్ వెళ్ళి చూస్తే ఫ్యాట్ లివర్ గ్రేడ్ 2 అయి కూర్చుంటుంది. ఏంట్రా గ్రేడ్ 2 అయిందని చెప్పి మళ్ళీ వెళ్తే కాదా మనం ఎక్కడో ఫ్యాట్ తింటున్నావు చెప్పు, నువ్వు అది కట్ చేయంటాడు ఆయన. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడికి అది గ్రేడ్ 3కి పెరుగుతుంది నెక్స్ట్ మంత్. ఎందుకలా? నువ్వు ఆయిల్ మానేస్తే ఎందుకు వెళ్ళింది? నువ్వు ఎంత ఆయిల్ మానేస్తే అది అంత అవుతుంది. ఇది ఎలాంటిదంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వాటర్ ట్యాప్. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ట్యాప్ ఉంటుంది, బాత్రూంలోనో దాంట్లో మనకి ఇంటి వాటర్ ట్యాప్ పైన ట్యాంక్ ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో ఇంట్లో ఉంటాం, అబండెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి ట్యాప్ ఉంటుంది. మన వాటర్ ట్యాప్లో 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, పొరపాటును కూడా మనం బిందెల్లో బకెట్లో స్టోర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ అది రోజుకు 2 గంటలే వస్తుంది వాటర్, మిగిలిన టైంలో రాదన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? ఎప్పుడైతే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉందో ట్యాప్ నుంచి రాదో మనం ఓ డబ్బాల్లోనో గిన్నెల్లోనో వాటిలోనో పెద్ద పెద్ద కొని ట్యాంకులు లాంటివి కొని బాత్రూమ్లు నిండా లేదా ఇంట్లో ఎక్కడ దొరికితే ఎక్కడ అన్నీ నింపేసి చెంబుతా పడతా నింపుస్తాం కదా. ఇప్పుడు మనకు శుభవార్త వచ్చింది, ఇన్నాళ్ళు 2 గంటలు వచ్చిన నీళ్ళు ఇక్కడి నుంచి 1 గంట వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? ఇంకా పెద్ద డబ్బాలు కొని ఇంకా దాస్తాం. అది అరగంట వస్తుందంటే ఇంకా దాస్తాం. ఎందుకు మనం దాచే స్టోరేజ్ పెరుగుతుంది?
నీకు ఎంత డెఫిసిట్ నువ్వు వాటర్ని నీకు ఆ ట్యాప్ నుంచి వచ్చే మార్గం నీకు ఆగిపోతే అంత నువ్వు స్టోరేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ సప్లై ఇంప్రూవ్ అయింది, వాటర్ సప్లై ఇంప్రూవ్ అవుతూ ఉంది, పర్లేదు ట్యాప్ వాటర్ మన టైం పెరుగుతుంది అనుకోండి. చివరికి 24 గంటలు మనం వాటర్ ట్యాప్ తిప్పితే వచ్చే ఆ సోర్స్ వచ్చేసింది అనుకోండి, నువ్వు పుష్కలంగా వాటర్ ట్యాప్ నుంచి వచ్చే పరిస్థితి ఉంది అనుకోండి, మీరు డబ్బాల గిన్నెలో దాస్తారా? కనీసం లోటాలో కదుగుతా, కనీసం బాటిల్లో కూడా దాయరు. అర్థమైందండి? సేమ్ వాటర్ ట్యాప్ ఎనాలజీనే లివర్ కూడా. మనం ఎలా ఇంట్లో చేస్తామో లివర్ కూడా అలాగే చేస్తుంది. మీరు ఎప్పుడైతే డెఫిసిట్ పెడతారో అది దాస్తుంది ఫ్యూచర్ అవసరాల కోసం. మీరు ఎంత డెఫిసిట్ పెడితే అది అంత దాస్తుంది. సో ఫ్యాటీ లివర్ గుర్తుపెట్టుకోండి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ విచ్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ ది గ్లోబ్. మీరు ఫ్యాట్ తీసుకోపోవటం వలన, సరైన శాచ్యురేటెడ్ ఫ్యాట్లు తీసుకోపోవటం వలన వస్తుంది. ఎప్పుడైతే మీరు దాన్ని రిలీజ్ చేశారో, ఫ్యాట్ మీరు పుష్కలంగా ఇచ్చారో అది రిలీజ్ అయిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అసలు మనం ఎవరైనా ఎందుకు దాస్తాం? అసలు ఒక ఫ్యాట్ని ఎందుకు దాస్తాం? ఉదాహరణకి మీకు ఒక ఉద్యోగం ఉన్నాడు, మీరే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తారనుకోండి, మీరు పళ్ళు పాలు దాచుకోవటం కోసం మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, రిఫ్రిజిరేటర్. ఎందుకు కొన్నారు? బయట హైదరాబాద్ వాతావరణం 35 డిగ్రీలు ఉందనుకోండి, ఫ్రిడ్జ్లో మీరు 15 డిగ్రీల వాతావరణంలోనే మన ఫ్రూట్సో లేకపోతే పళ్ళో పాలో నిల్వ ఉండే పరిస్థితి ఉన్నప్పుడు, ఆ 15 డిగ్రీల వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఒక బాక్స్లో క్రియేట్ చేస్తాం. ఆ బాక్స్ పేరు రిఫ్రిజిరేటర్. అలా దాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ మంచు కొండలోకి ట్రాన్స్ఫర్ అయిందండి. చుట్టూ మంచులోకి మీరు వెళ్ళారు. మంచులోకి వెళ్ళినాక ఫ్రిడ్జ్ అవసరం ఉందా? లేదు. ఎందుకు మీకు ఫ్రిడ్జ్ అవసరం లేదు? మీరు ఉందే ఫ్రిడ్జ్లో కదా. మీరు ఫ్రిడ్జ్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్లో చలి ఉంటుంది కాబట్టి బయటే 15 డిగ్రీల కంటే తక్కువ వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు అది క్రియేట్ చేసిన అవసరం లేదు, అక్కడ దాయాల్సిన అవసరం లేదు. ఎందుకని అబండెంట్గా ఆ వాతావరణం ఉంది కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చలిన వాతావరణం లేదు కాబట్టి ఆ చలిన వాతావరణం మీరు సృష్టించి దాయాల్సి వస్తుంది. ఫ్యాట్ కూడా అంతే. మీరు అబండెంట్గా ఇచ్చిన మన పెద్దవాళ్ళందరికీ నేతులు గుమ్మరించుకున్న రోజుల్లో వాడికి ఏ ఫ్యాటీ లివర్ లేదు. ఎందుకని? ఎప్పుడైతే ఫ్యాట్ మీరు అబండెంట్కి ఇస్తున్నారో అసలు ఎవరు దాయాల్సిన పని ఉంది? పుష్కలంగా ఇస్తారంటే మన డైట్కి రాగానే ఫ్యాట్ లివరు ఇట్టా పోద్ది. చరిత్రలో పుస్తకాలు మొత్తం చింపి చెత్తపట్లో పారేయండి. ఇంతంత పుస్తకాలు రాస్తారు ఫ్యాటీ లివర్ గురించి, చింపి చెత్తపట్లో పారేయండి. సింపుల్ లాజిక్. ఫ్యాట్ లివర్ వచ్చిందా, శుభ్రంగా నెయ్యి వేస్తారని దెబ్బ పోద్ది అంతే. అసలు డాక్టర్ కాదు కదా, ఎవరు మొహం చూడద్దు. ఇంట్లోనే శుభ్రంగా స్వచ్ఛమైన ఇంట్లో చేసుకోండి, పోసుకోండి, లేదా కొబ్బరి నూనెతో వంటలు చేసుకోండి, శుభ్రంగా నెయ్యి పుష్కలంగా తినండి, శాచురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా తినండి. దెబ్బ పోద్ది ఫ్యాట్ లివర్ అంతే. గ్రేడ్ 3 లేదు, వంకాయ లేదు, ఏదైనా సరే. అమ్మో గ్రేడ్ 3 ఎవరికమ్మో? మీకమ్మో, ఇయర్ డేట్ కాదు. నేను కొన్ని టెస్ట్ మాన్లు పెడతా చూడండి. ఫ్యాట్ లివర్ 1 2 లక్షలు ఉన్నాయి టెస్ట్ మాన్లు, లక్షలు. ఎప్పుడు చేస్తే అది తగ్గి తీరాల్సిందే. ఫ్యాట్ లివర్ అంటే అట్టా పోయి తీరాల్సిందే. ఫ్యాట్ ఇస్తాం కాబట్టి ఫ్యాట్ లివర్ పోద్ది. ఇంతే సైన్స్. ఏం దిగొచ్చిందంటే ఆయన ఆకాశం నుంచి సైన్స్ అంటే తగ్గించిన టెస్ట్ మాన్లు, తగ్గించిన సైన్స్, తగ్గించిన లాజిక్ అప్లై చేస్తుండి. 2 రోజులు 4, ఏ ఊళ్ళైనా 4. అది ఎక్కాల పుస్తకంలో ప్రింట్ వేస్తుందని కాదు. 2 పొలంలో 2 సార్లు పక్కన పెట్టి కూడితే 4 వస్తుంది అనేది ఒక సైన్స్ అనుకుంటే అది ప్రపంచంలో ఎక్కడైనా అదే సైన్స్ ఉంటుంది. మీరు ఫ్యాట్ ఇచ్చి చూడండి. ఫ్యాట్ అనగానే మళ్ళీ మీరు వెళ్ళి అమూల్ మన ఈ బ్రాండెడ్ కంపెనీల బటర్ కొనేసి పాల నుంచి తీసినవి తీసుకెళ్ళి అది కాదు. రియల్ ఫ్యాట్ ఇవ్వండి, దమ్మున్న ఫ్యాట్ ఇవ్వండి. దమ్మున్న ఫ్యాట్లు అంటే ప్రపంచంలో ఒరిజినల్గా నేను చెప్పిన విధానంలో తీసిన కోకోనట్ ఆయిల్, నేను చెప్పిన విధానంలో చేసిన ఇంట్లో చేసిన హోమ్ మేడ్ ఘీ, ఒరిజినల్ ఫర్మెంటేషన్తో ప్రాసెస్లో వచ్చిన ఘీ పెట్టి చూడండి. ఫ్యాట్ లివర్ ఎట్ట కనిపిస్తుంది నేను చూస్తాను. పోయి తీరాల్సిందే. అర్థమైందండి? ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళందరికీ, ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవ్వరి మొహం చూడొద్దు, డైట్ చేయండి, దెబ్బకు పోద్ది. అట్లానే ల్యాబులతో నాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఫ్యాటీ లివరు గ్రేడ్ 1 అంటాడు ఒకడు. సపోజ్ ఉదాహరణకు 15 సెంటీమీటర్లు ఉంటుంది, వాడు గ్రేడ్ 1 అని రాస్తాడు. తర్వాత 1 నెల డైట్ చేసిన తర్వాత 11కి వస్తుంది. కింద చూస్తే మళ్ళీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లానే ఉంటాయి. గ్రేడ్ 1 అంటాడు, లేదా గ్రేడ్ 2 అంటాడు. ఏంట్రా నువ్వు ఒకటి ఎకోటెక్సర్ తగ్గింది, అది ఎల్నాజిరనే సైజు నార్మల్ అయిపోయింది, పైన రిపోర్ట్లో బాగానే రాసావు, ఇంప్రెషన్లో తేడా చేసేవారు అంటే ల్యాబ్ అంటాడు. సార్ అసలు ఫ్యాట్ లివర్ తగ్గదుగా సార్, మీది కనుక ఎత్తే ఇట్లా తగ్గింది నిజమే, మేము తగ్గిందనే ఇవ్వాలి, ఈ సైజు ఉంటే, ఈ సైజు నుంచి ఇది వస్తే. కానీ డాక్టర్లు ఒప్పుకోరు కదా సార్. ఫ్యాట్ లివర్ తగ్గడం అంటే చించి పారేసి వేరే జాబ్ చేయండి, అసలు ఫ్యాట్ లివర్ తగ్గడం ఏంటి, ఇప్పుడు పనికిమాల ల్యాబ్ అంటారు అని జడిసి మేము కింద ఫ్యాట్ లివర్ ఇంప్రెషన్ అలాగే ఇస్తాం సార్, పైన తగ్గినట్టుని అంటున్నారు. ఇది ఒక కర్మ అయిపోయింది. అంటే అసలు మీకు తగ్గకపోతే ఎవరికి తగ్గదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ టేబుల్ ఎత్తాలనుకోండి, ఇప్పుడు నేను అంటాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్ ఎత్తడం ప్రపంచంలో ఏ మనిషి వల్ల కాదని నేను అడిగి చెప్తాను. నేను ఎత్తలేనా, నేను ఆడలేనని చెప్పాలి, అంతేగా నేను ఎత్తలేనని చెప్పాలి. కానీ ప్రపంచంలో ఎవడ ఎత్తలేంటే మైక్ టైసన్ ఒక ఏళ్ళతో తీసి పక్కన పారేస్తాడు. నేను ఎత్తలేకపోతే ఎవడ ఎత్తలేడా ప్రపంచంలో? నేనేం చేయలేకపోతే ప్రపంచంలో ఎవడో చేయలేడా?
ఇదే వస్తుంది ప్రాబ్లం అంతా. మేము చేయలేమండి, మా విధానంలో సెట్ కాదండి, మా విధానంలో సెట్ కాదండి. మా విధానంలో సెట్ కాకపోతే ఇంకే విధానాలు అవదా? మీ విధానం ఒక్కటే సెట్ అవుద్దా? ఇంకే విధానం అవదా? అసలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, జబ్బు తగ్గించడానికి మందు అనేది అవసరంలా. సింపుల్ లాజిక్స్. మూలానికి వెళ్ళి మూలాన్ని సరిచేస్తే సరిపోద్ది అంతే దర్శనం. ఇప్పుడు మనం ఫెయిల్యూర్ అయ్యామంటే ఆ ఫెయిల్యూర్కైనా మూల కారణం తీసుకుని సరిదిస్తే రెండోసారి ఫెయిల్ అవ్వకుండా ఉంటాడు. అంతేగాని అతను ఏదో సింపుల్గా వాదార్చేదో ఆశ పెట్టి తైలం పెడితే ఆ మూల కారణం అలాగే ఉంటుంది కదా. రూట్ కాజ్ని తొలగించకుండా ఏదీ చేయలేం. అట్లానే ఫ్యాటీ లివర్ని ముందు ఇలా అర్థం చేసుకుంటే కానీ ఈ కోణంలో అర్థం చేసుకుని తగ్గదు. నేను ఎందుకు చెప్తానంటే చరిత్ర ఎప్పుడు కూడా విజేత మాత్రమే చెప్పాలి పాఠాలు. రామాయణం అనేది రాముడు గెలిచాడు కాబట్టి రామాయణం వచ్చింది. అదే రావణాసురుడు గెలిచుంటే రావణాయణం వచ్చి ఉండేది. ఆ కథ భిన్నంగా ఉండేది. చరిత్ర విజేతల పక్షాన ఉంటుంది. ఫ్యాటీ లివర్ని అవలేలుగా తగ్గించిన టెస్ట్ మోన్లు పెట్టి తగ్గించి చూపించిన ఎటువంటి ఒక్క ట్యాబ్లెట్ వాడకుండా ఏమీ చేయకుండా సింపుల్గా మీ భార్య తల్లిలో పెట్టిందంటే లేదా మీరు చేసుకునే వంటతో తగ్గిందంటే ఇంతకంటే సైన్స్ ఏం కావాలి? సైన్స్ అంటే ఏంటి? ఎవడ వాళ్ళ సర్టిఫికెట్కి దిస్ ఈజ్ సైన్స్. ప్రజల సైన్స్, ప్రజలకు పనికొచ్చే సైన్స్, ప్రజలను బాగుపరిచే సైన్స్, ప్రజల చేతిలో ఆయుధమైన సైన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.